కవాడిగూడ సింగడికొండలో శ్రీ ఎల్లమ్మ నాగదేవత ఆలయంలో దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రెసిడెంట్ బడే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారి కళ్యాణాన్ని తిలకించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సింగడికొండ కాలనీ ప్రెసిడెంట్ బడే రాము మరియు ఉండి మెంబర్ మెట్టమ్మ, కోళ్లపక మహేష్, కర్రె రాజు, ప్రవీణ్, లక్ష్మణ్ బస్తీవాసులు పాల్గొన్నారు. మొదటి నుంచి ప్రధాన పూజారిగా ఉన్నాడు. వీరింటి వరకే ఉండేది. నమస్కారం అండి. నా పేరు బడే శ్రీనివాస్ అండి. మాది సింగాడికుంట కవాడిగూడ బస్తీ. మాది ఇక్కడ మా బస్తీలో కొన్ని ఏళ్ళ నుంచి నాగదేవత అమ్మవారి పుట్ట ఉంది. పుట్ట వెలిసింది స్వయంభూగా. కొన్ని ఏళ్ళ నుంచి పూజలు అందుకుంటున్నది. ప్రత్యేకంగా నాగుల పంచమి రోజు విశేషంగా పూజలు జరుగుతాయి. మేము గత 7 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క కళ్యాణము చేయడం జరుగుతున్నది. అశేషంగా ప్రజలు వస్తున్నారు, పూజలు అందుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. అమ్మవారు పూజలు అందుకుంటుంది. కోరిన కోరికలు తీర్చే కల్పవాలిగా అమ్మవారు ఇక్కడ వెలిసినది. ఇంతకుముందు మాది చిన్న చిన్న గుడిసెలు ఉండే, అప్పుడు అమ్మవారు వెలిసింది స్వయంభూగా. తర్వాత ఇల్లు గవర్నమెంట్ వాళ్ళ నుంచి మాకు ఇల్లు కట్టించింది. అదే టైంలో మేమే మా బస్తీవాసులు కలిసి గుడి నిర్మాణం జరిపింది 20 సంవత్సరాల క్రితం 2006లో. ఈ రోజుకు 7వ సంవత్సరం మేము కళ్యాణం జరగటం మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా మొన్ననే అమ్మవారి యొక్క ముఖద్వారం, ఆలయ ముఖద్వారం నిర్మాణం జరిగింది. మొన్న 7వ తారీఖు ప్రారంభోత్సవం జరిగింది. అది మా ముస్తాబాద్ ఎమ్మెల్యే గారు ముఠాగోపాల్ గారు సహాయ సహకారాలు అందించి మాకు తోడ్పాటుగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి జయసింహారు కూడా మాకు సహాయం బాగా చేసినారు. అలాగే నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్ గారు కూడా బాగా తోడ్పడ్డారు మాకు. మా బస్తీ ప్రజల తరఫున అమ్మవారి అందరికీ ఆరోగ్యాలను, సుఖ సంతోషాలను ఇవ్వాలని మేము అందరినీ కోరుతున్నాము. ధన్యవాదాలు. ఈమె పెంటమ్మ గారు ఈమెనే పూజా కార్యక్రమాలు నిర్వహించేది గత 50-60-70 ఏళ్ళ నుంచి. కానీ ప్రధాన పూజారిగా ఉన్నది ఈమె. ఆమె ఆధ్వర్యంలో మేము మా పెద్ద మనుషులు మాకు నేర్పించింది మేము కంటిన్యూగా పారపర్యంగా చేస్తున్నాము. తద్వారా అందరికీ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మా సింగాడికుంట ఎల్లమ్మ నాగదేవత దేవస్థానము ప్రత్యేకతను, విశేషాన్ని ప్రజలకు తెలియజేయాలని మీ ద్వారా కోరుతున్నాము. సింగాడికుంట ఎల్లమ్మ నాగదేవత అమ్మవారికి